హైదరాబాద్ పర్యటనకు వచ్చి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిండు. నరేంద్ర మోడీ గారు ఎదుర్కొనే ప్రయత్నం చేసిండ్రు. అమిత్ షా గారు నా మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసిండు. ఐఎమ్ సారీ టు సే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ హ్యాస్ ఫైల్డ్ ఏ కంప్లైంట్ అగెన్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. నేను చేసింది పొలిటికల్ చార్జ్ అగెన్స్ట్ వన్ పొలిటికల్ పార్టీ అండ్ వన్ పొలిటికల్ లీడర్. కానీ ఎంహెచ్ఏ రోల్ ఏముంది ఇందులో? ఎంహెచ్ఏ హ్యాస్ ఫైల్డ్ ఏ కంప్లైంట్. ఈరోజు నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను ఢిల్లీకి రమ్మని నన్ను సమ్మన్ చేసింది ఎంహెచ్ఏ కంప్లైంట్ మీద. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేయాల్సిన ఈ సంస్థలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటీసులు లేకుండా ఎంహెచ్ఏ నా మీద దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి అని తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో ఫిర్యాదు చేయడం, ఎఫ్ఐఆర్ చేయడం, సమ్మన్ చేయడం జరిగింది. అంటే నేను లేవనెత్తిన అంశం యొక్క ప్రాధాన్యత, దాని యొక్క తీవ్రత ఏ స్థాయిలో ఈరోజు బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో తేల్చడానికే కార్యాచరణ తీసుకున్నాం. వాళ్ళు సమ్మన్ చేసినా, మా వాళ్ళని అరెస్ట్ చేసినా, గాంధీభవన్ మీద దాడి చేసినా, మా వాళ్ళందరినీ అరెస్టు చేసినా, ఢిల్లీలో అరెస్ట్ చేసి జైలుకు పంపించినా, ఈరోజు దాదాపుగా 200 మంది ఢిల్లీ పోలీసులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వివిధ పార్లమెంటు నియోజకవర్గాలలో వెళ్ళి కాంగ్రెస్కు పనిచేసే వాళ్ళందరినీ కూడా సమన్ చేస్తుండ్రు. మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీ మీద ఆరోపణలు ఉన్నాయి, మీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒక సోషల్ మీడియాలో పోస్టింగ్ కోసం ఎంహెచ్ఏ రంగంలో దిగింది. అంటే వ్యవస్థల్ని ఎంత దుర్మార్గంగా, ఎంత బాధ్యతారహితంగా ఉపయోగిస్తారో దీని తీవ్రతను మీరు అర్థం చేసుకోండి. అందుకే నేను విజ్ఞప్తి, ఈ ఎన్నికలు నేను ఓపెనింగ్ రిమార్క్స్లోనే నేను చెప్పిన, ఈ ఎన్నికలు సాదాసీదా ఒకరు అధికారం చేపట్టి సంక్షేమం అభివృద్ధి చేసే ఎన్నికలు కాదు. సమూలమైన మార్పు తీసుకొని వాళ్ళ ఆలోచన విధానానికి ఈ దేశంలో ఉండే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న శక్తులకు వ్యతిరేకంగా మనం కొట్లాడుతున్నాము. సో ఇది నా సామాజిక బాధ్యత అనుకుంటున్నాను. నేను ఏదో రాజకీయ పార్టీ నాయకుడిగా వ్యవహరించడం లేదు. నాకున్న పరిమితమైన అవగాహనతోటి రాబోయే ప్రమాదాన్ని ఊహించి ఆ కార్యాచరణలో భాగంగానే ప్రయత్నం చేస్తున్నా. ఎస్, డెఫినెట్గా కాన్సిక్వెన్సెస్ నాకు తెలుసు. మీరు ఏ ఎన్నికలైనా మోడీ గారు, అమిత్ షా గారు ఇన్నిసార్లు ఎవ్రీ ఆల్టర్నేట్ డే మోడీ గారు, అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. స్ట్రైట్గా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఏఐసిసి ప్రెసిడెంట్ని కానీ ఏఐసిసి లీడర్స్ని కూడా టార్గెట్ చేయట్లేదు. యాజ్ ఎ ఇండివిజువల్ నా మీదనే ఫోకస్డ్గా మాట్లాడుతున్నారు అని అంటే నేను లేవనెత్తిన అంశం అనేది వాళ్ళకు ఇబ్బందికరంగా మారింది. ఇది మన అందరి బాధ్యత దీన్ని ఎదుర్కోవాలనుకుంటే.